వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సందడి కొనసాగుతున్నటువంటి వేళ మరికొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏకగ్రీవమైనటువంటి గ్రామాల సర్పంచులు తమ ఫామ్ హౌస్కు ఆహ్వానించారట. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రబెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచులు అలాగే వార్డు మెంబర్లకు సన్మానం చేశారు. గ్రామాల్లో ఎన్నికల తీరుపైన కూడా కేసీఆర్ ఆరా తీశారట. వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. వాళ్ళకి అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడవద్దంటూ కూడా సూచనలు చేశారట. ఇక గ్రామాలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగానే సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 దశల్లో కూడా జరగనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. పలు గ్రామాల్లో అయితే ప్రజలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కూడా వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచులు కూడా ఎన్నికయ్యారు. వీటి నుంచి వచ్చినటువంటి డబ్బులను తమ గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామనేదో స్థానికంగా కూడా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులను ఆ గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగపడితే విధంగా చేసుకుంటాం అనేసి కూడా చెప్తున్నారు. మరి ప్రతి గ్రామంలో 100% ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామాల్లో ఇదైతే 100% జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొని ఆ గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రాజకీయాల్లో ఒక సర్వసాధారణంగా జరిగేటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. మరి కొన్ని ప్రాంతాల్లో పోటాపోటీగా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మీ గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికై ఆ ఇచ్చిన డబ్బులతో మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఏమన్నా ముందుకు తీసుకెళ్లారనేది కూడా మీకు తెలుసుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.